నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ప్రభుత్వం ప్రకటించిన 2400 మద్దతు ధరతో రైతులు తమ పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఏఎంసీ డైరెక్టర్ మంక్తే నాయక్ మరియు స్థానిక రైతులు పాల్గొని ప్రభుత్వ చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం అందుబాటులోకి రావడంతో దళారుల బెడద తప్పుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మార్క్ఫెడ్ ద్వారా దర్పల్లి మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించే పంటలకు ఎంఎస్పి మినిమం ప్రైస్ రేట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. పంట పండించకంటే ముందే మీకు ధర వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము మద్దతు ధరను ప్రకటిస్తుంది. మార్కెట్లో రైతుకు ఆ ధర లభించినప్పుడు ప్రభుత్వాలు కొనుగోలు చేయడం అనేది సాంప్రదాయం. ఈరోజు మార్కెట్లో మొక్కలు 1800కు అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు. మరి రైతులు నష్టపోతున్నారు. మనం మద్దతు ధర 2400 ప్రకటించినాం. 1800 అంటే ఒక్కొక్క క్వింటాల్కి 600 చొప్పున రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినప్పటికీ మరి మన తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 600 అదనంగా మనం చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయాలి. 600 రాష్ట్ర ప్రభుత్వం మీద బడెన్ పడ్డప్పటికీ రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మార్క్ఫెడ్ ద్వారా మొక్కల కొనుగోలుకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాంట్లో భాగంగా మరి మన దర్పల్లి మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రం ఎప్పుడు లేకపోయిండే. మరి రైతుల అంతా కలిసి మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు స్పందించి సీరియస్గా నిర్ణయం తీసుకొని వ్యవసాయ మంత్రితోని, మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా దర్పల్లిలో మొక్కల కొనుగోలు కేంద్రం ఉండాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు మనకు దర్పల్లి మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారు మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు కూడా కొంత ఇంతకుముందు కొనుగోలు కేంద్రం లేక కొనుగోలు కేంద్రం వస్తుందో రాదో అనే అనుమానంతో కొంతమంది రైతులు మొక్కల్ని తక్కువ ధరకైనా అమ్ముకున్నారు. ఇప్పటికైనా మనం విజ్ఞప్తి చేస్తున్నాం, సీరియల్ కోసమో నాది ముందు నీది ముందనో తొందరపడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వారం రోజుల లోపల మొక్కల కొనుగోలు పూర్తవుతుంది. ఆల్రెడీ సంచులు దిగినాయి, అలాట్మెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి తొందరపడకుండా, గొడవలు పోకుండా సొసైటీ వాళ్ళకు సహకారం చేసి ప్రతి ఒక్కరి మొక్కలు కొనుగోలు జరుగుతాయి. కాబట్టి కొంత ఓపికగా ఉండి అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన సందర్భంగా ఇక్కడున్న రైతాంగానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు వరి ధాన్యం మొక్కలు కూడా ఎందుకోసం అంటే రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుండి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి వరకు అందరూ మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రంను మండలంలో మైలారం గ్రామంలో ఇక్కడ దర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మరి ప్రభుత్వానికి ఏదైతే మనము మేలు జరుగుతుందో మీరంతా గ్రహించి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి రైతులను కోరుకుంటున్నాను. డాక్టర్ భూపతి రెడ్డి గారికి రైతుల తరఫున, దర్పల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న మేము పోయిన వారంలో నేనే సార్కు ఫోన్ చేసి ఉంటే వచ్చే వారంలో కంపల్సరీ చాలా అవుతుంది, మీరు ఏం వేరీ కావద్దని చెప్పడం జరిగింది. చెప్పినందుకు రైతులందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఉన్నోళ్ళని మక్కలు ఆపుకున్నారు. ఈ కాంటా ఇచ్చినందుకు రైతులు ఎంతో రుణపడి ఉంటారు. భూపతి రెడ్డి గారికి నష్టపోకుండా మంచి రేటుతో అమ్ముకునే రైతులందరికీ సంతోషకరమైన వార్త ఇది. అందరూ సంతోషించదగ్గ వార్త అని ఎమ్మెల్యే గారికి మరీ గ్రామ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతిలో కొద్దిగా ఇట్లా వీ షేప్ ఉంటుంది. ఓకే.